వస్తానే ఒక బీర్ అయితే చేతిలో పెట్టారు. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మీకు స్పెషల్ కంటెంట్ అయితే చూపిపోతున్నాను. మ్యాటర్ ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక బ్రో అయితే పరిచయం అయ్యాడు. తను కూడా మాల్దీవ్స్ లోనే వర్క్ చేస్తాడు. తను ఒక బడ్జెట్ లో రూమ్ బుక్ చేయమని చెప్పి అడిగాడు. ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో కలిసి వస్తున్నా అని చెప్పాడు. నేనైతే ఈ రూమ్ బుక్ చేశాను. సారీ, ఇలాంటి రూమ్స్ 2 అయితే బుక్ చేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేది 4. ఎలా ఉంది బ్రో రూమ్? తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది కదా మీకు. సో మనకి రూమ్ కాస్ట్ వచ్చేసి $70, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక రోజుకి. వీళ్ళు వచ్చేసి 1 నైట్ కి అయితే తీసుకున్నారు. రూమ్ అయితే నచ్చింది. సో మొత్తానికి రూమ్ అయితే ఇలా ఉంటది. దీన్ని వచ్చేసి స్టాండర్డ్ రూమ్ అంటారు. రూమ్ చూసారు కదా. ఇంకా వీళ్ళకి ఒక ట్రిప్ అయితే ఉన్నది. అదేంటంటే ఫ్లోటింగ్ బార్. ఈ బార్ కంటూ ఒక టికెట్ అయితే ఉంటది ఎంట్రీకి. $10. ఓకే, విన్నారు కదా. పర్ పర్సన్ కి $10. రావడానికి పోవడానికి అదే కాస్ట్. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మా పూషకి వచ్చిన కాడి నుంచి ఈ బార్ లోకి. నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గానే ఉన్నది, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. చూడాలా అసలు బార్ సెటప్ ఎలా ఉంటుందో, అసలు లోపల ఎలా కూర్చుంటారు అని చెప్పేసి మీరు కూడా చూసేసేయండి. సో ఇదేంటంటే ఎంట్రీ ఏరియా. దీనికి మొత్తము 3 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మనకి వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ మాత్రమే, వాళ్ళు వచ్చి మనకి సర్వ్ ఏం చేయరు. ఇలా మనకు బార్ లోకి ఎంటర్ అవుతానే ఒక ఎంట్రీకి బ్యాండ్ అయితే కడతారు. అచ్చం పబ్బుల్లో చేసినట్టు చేస్తున్నారు. ఇలా మనకి బ్యాండ్ కట్టిన తర్వాత ఫ్రీ బియర్ అయితే ఇస్తారు. మేమైతే ఒక వైన్ బాటిల్, ఒక 5 బియర్స్ అయితే తీసుకున్నాము. ఈ ఫ్లోటింగ్ బార్ లో మనకి రూమ్స్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి. ఆ రూమ్స్ కూడా చూద్దాము ఒకసారి. చూడండి, ప్రెసెంట్ ఈ రూమ్స్ అయితే అంత నీట్ గా అయితే లేవు. ఈ బార్ ని 1 నెల ముందే ఓపెన్ చేశారు. లాస్ట్ 2 నెలల నుంచి ఇది క్లోజ్ లో ఉండింది. అందుకే రూమ్స్ అయితే క్లీన్ గా అయితే లేవు. ఈ ఫ్లోటింగ్ బార్ అనేది ఈ వెదర్ ని బట్టి ఓపెన్ లో ఉంటది. వెదర్ కానీ బాగలేకపోతే క్లోజ్ లో ఉంటది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా రూమ్ కావాలంటే నేను ఇక్కడ కూడా బుక్ చేస్తాను. సో ఆ ఫ్లోటింగ్ బార్ లో అయితే ఫుడ్ అయితే ఏమీ లేదు. సో ఇంకా మేము అక్కడ ఏం తినకుండా మేము ఇక్కడికి వచ్చి తింటున్నాము. సో మీకు కూడా ఎవరికైనా ఇలా రూమ్స్ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేనైతే బుక్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్ కే. ఎవరైనా రిసార్ట్ లో ఉన్నా లేకపోతే మాలేలో ఉన్నా కానీ ఇక్కడ వెకేషన్ కి రావాలనుకుంటే నాకు చెప్పండి, నేనైతే చాలా తక్కువ కాస్ట్ లోనైతే బుక్ చేస్తాను. ఇంకా వీళ్ళకైతే రేపు ఒక హాఫ్ డే ట్రిప్ అయితే ఉన్నది, స్నోక్లింగ్. వీళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను. ఈ వీడియో లాంగ్ వీడియో అయితే పెడతాను యూట్యూబ్ ఛానల్లో, మిస్ అవ్వకుండా చూడండి.